మూవీ మేకింగ్ లో ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో స్టైల్. కొంతమంది సంవత్సరాల తరబడి సినిమాలు చేస్తే కొంతమంది మాత్రం సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తారు. అసలు మన డైరెక్టర్లు ఎవరు ఎక్కువ టైం తీసుకుంటారో, ఎవరు జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తారో, రిలీజ్ చేస్తారో, లెట్స్ హావ్ ఏ డీటెయిల్ స్టోరీ. సౌత్ డైరెక్టర్స్ రూటే సెపరేట్. మూవీ మేకింగ్ లో ఒక్కొక్కరిది ఒక్కో స్కూల్. కొంతమంది ఏడాదికి 2 సినిమాలు చేస్తే కొంతమంది డైరెక్టర్లు 2 ఏళ్లకు ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయరు. అయితే అందరిది ఒక్క రూట్. రాజమౌళిది ఒక రూట్. తనకు కావాల్సిన షాట్ కోసం ఎన్ని టేకులైనా ఎన్ని రోజులైనా వెయిట్ చేయించేస్తారు రాజమౌళి. అందుకే 25 ఏళ్ల కెరియర్లో జస్ట్ 10 సినిమాలు మాత్రమే చేశారు రాజమౌళి. అయితే ఈ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. బాహుబలికి 5 ఏళ్లు టైం తీసుకున్న రాజమౌళి RRR కోసం 4 ఏళ్లు టైం తీసుకున్నారు. అందుకే ఈసారి మహేష్ బాబుతో చేస్తున్న సినిమాని ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారో అని చూస్తున్నారు. అయితే ఈసారి మాత్రం అంత టైం తీసుకోను, త్వరగానే ఫినిష్ చేస్తానని మాట కూడా ఇచ్చిన రాజమౌళి ఆ మాటని ఏమాత్రం నిలబెట్టుకుంటారో చూడాలి. రాజమౌళి రూట్లోనే వెళ్తున్న మరో స్టార్ సుకుమార్. ప్రతి చిన్న డీటెయిల్ ని చూసుకునే సుకుమార్ తనకు కావలసిన దానికోసం రీషూట్ చేయడానికి ఏమాత్రం మొహమాట పడరు. ఎంత పెద్ద స్టార్ అయినా సరే అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. పుష్పకి ముందు వరకు పెద్దగా టైం తీసుకొని సుకుమార్ బన్నీతో పుష్ప చేసిన దగ్గర నుంచి సినిమాలకు బాగా టైం తీసుకుంటున్నారు. రంగస్థలాన్ని సంవత్సరం చేసిన సుకుమార్ పుష్ప సినిమాని 4 ఏళ్లు చెక్కారు. ఇందులో సగం రీషూట్లకే టైం వేస్ట్ అయిపోయిందని ఆడియన్స్ ఫీలింగ్. అయితే ఎలా ఉన్నా సినిమా ఇండస్ట్రీ రికార్డుల్ని చెరిపేసింది కాబట్టి సుకుమార్ ఎంత టైం తీసుకున్నా పర్లేదంటున్నారు హీరోలు. పెద్దగా హడావిడి లేకుండా షూటింగ్ చేసే డైరెక్టర్ త్రివిక్రమ్. సింపుల్ స్టోరీస్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే త్రివిక్రమ్ అనుకున్న కథని పక్కాగా ప్లానింగ్ తో కంప్లీట్ చేస్తారు. నిజానికి త్రివిక్రమ్ సినిమాలు పెద్ద పెద్ద సెట్టింగ్లు, భారీ ఎలివేషన్స్ అవసరం లేకుండానే ఉంటాయి. అందుకే సింపుల్ గా ఏడాదిలోపే సినిమా చేస్తారు త్రివిక్రమ్. అయితే గుంటూరు కారం విషయంలో కాస్త తడబడి టైం తీసుకున్న త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేయబోయే భారీ సినిమాని ఎన్నేళ్లలో తీస్తారో అని క్యూరియస్ గా ఉన్నారు జనాలు. స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే కొరటాల దేవరకి ముందు వరకు సంవత్సరంలోపే సినిమాను స్టార్ట్ చేయడం, రిలీజ్ చేయడం కూడా అయిపోయేది. కానీ ఎన్టీఆర్ తో దేవర లాంటి మ్యాసివ్ యాక్షన్ మూవీతో బాగా టైం తీసుకున్నారు. దేవరాకి దాదాపు 2 ఏళ్ల పాటు వర్క్ చేశారు కొరటాల. మరి దేవరా 2కి ఇంకెంత టైం తీసుకుంటారో. సినిమాలో డీటెయిల్స్ చూపించడానికి టైం పడుతుందంటారు, కానీ పక్కా ప్లానింగ్ తో సినిమాలు సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే డైరెక్టర్స్ కూడా ఉన్నారు. ఒకవేళ గ్రాండియర్ ఉందంటే మినిమం 2 ఏళ్లు టైం పట్టాల్సిందే. సినిమా ఎంత పెద్దగా అవుతూ ఉంటే షూటింగ్ కూడా అంతే డిలే చేస్తారు డైరెక్టర్లు. పాన్ ఇండియా వైడ్ డైరెక్టర్స్ లో సందీప్ రెడ్డి ఇప్పుడు హాట్ ఫేవరెట్. తన సినిమాలకి కంపల్సరీగా వర్క్ షాప్ చేసే సందీప్ ప్రీ ప్రొడక్షన్ టైం ఎక్కువ తీసుకొని సెట్స్ మీదకి వెళ్ళాక అన్ని పక్కాగా కంప్లీట్ చేస్తారు. ఇలా యానిమల్ కూడా సంవత్సరం దాటకుండానే కంప్లీట్ చేశారు సందీప్. జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి మెయిన్ క్యారెక్టర్స్ వరకు అన్ని దగ్గరుండి సెలెక్ట్ చేసే సందీప్ రెడ్డి ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో అని వెయిట్ చేస్తున్నారంతా. సినిమాని కరెక్ట్ గా డెలివరీ చేయడానికి ఎంత టైం అయినా తీసుకునే నాగశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి సినిమా చేయడానికి సంవత్సరం కూడా టైం తీసుకోలేదు. అయితే కల్కి నుంచి మాత్రం కాస్త టైం తీసుకుని మరీ డీటెయిల్డ్ గా చేస్తున్నారు. అయితే కల్కి 2లో దీపికా పదుకోన్, అమితాబ్ లాంటి స్టార్ డస్ట్ ఉంది కాబట్టి 3 ఏళ్లు టైం తీసుకున్నారు. మరి నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో సెట్స్ మీదకి వెళ్లబోతున్న కల్కి 2ని ఎన్నోళ్లు షూట్ చేస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొంతమంది డైరెక్టర్లు భారీ సినిమాలు చేయడం కోసమో, పర్ఫెక్షన్ కోసమో టైం తీసుకుంటున్నామంటారు. కానీ అందులో సగం టైం తీసుకొని అంతకంటే క్వాలిటీ సినిమా చేసి చూపిస్తామంటున్నారు కొంతమంది డైరెక్టర్స్. సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసే వాళ్ళలో నెంబర్ 1 ఎవరంటే పూరి జగన్ అంటారు. ఈ జనరేషన్ హీరోలతో పాన్ ఇండియా రేంజ్ కంటెంట్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే పూరి సినిమా షూటింగ్ ని మాక్సిమం 3 నెలల్లోనే కంప్లీట్ చేస్తారు. ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అంతా కలిపి సినిమాని 6 నుంచి 8 నెలల్లో కంప్లీట్ చేసి ఆడియన్స్ ముందుకి తెస్తారు. విజయ్ తో లైగర్ మూవీ పూరి కెరియర్ లోనే లాంగెస్ట్ మూవీ. కోవిడ్ వల్ల బ్రేక్ పడిన ఈ సినిమాని
పాన్ ఇండియా రేంజ్ లో చేశారు. అనుకున్న రేంజ్ లో హిట్ కాకపోయినా డబుల్ ఇస్మార్ట్ కి కూడా టైం తీసుకుని దాదాపుగా 15 నెలలు సెట్స్ మీదే ఉన్నారు పూరి. పూరి జగన్ తో పాటు ప్రెజెంట్ తెలుగు డైరెక్టర్స్ లో సూపర్ ఫాస్ట్ గా ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి సినిమాలకు మాక్సిమం 6 నెలలు. అనిల్ సినిమాలకు భారీగా సెట్టింగ్స్ కూడా అవసరం లేదు కాబట్టి సింపుల్ గా సుత్తు లేకుండా సినిమాలు చేస్తాడు అనిల్. అందుకే వచ్చే సంక్రాంతికి చిరంజీవి సినిమా రిలీజ్ డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి 8 నెలల టైంలో గ్యారంటీగా సినిమా కంప్లీట్ చేస్తాడు అన్న ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఆడియన్స్. యంగ్ డైరెక్టర్స్ లో సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్న డైరెక్టర్ సుజిత్. జస్ట్ 2 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ సుజిత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజీ మూవీ చేస్తున్నారు. అయితే ఓజీ సినిమా స్టార్ట్ అయి 3 నెలల్లోనే 50% కి పైగా షూటింగ్ కంప్లీట్ చేసి సర్ప్రైజ్ చేశాడు అందర్నీ. పవన్ కళ్యాణ్ తో పాటు పాన్ ఇండియా స్టార్స్ తో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఇప్పటికే 70% కంప్లీట్ అయింది. పవన్ కళ్యాణ్ డేట్స్ దొరక్కపోవడంతో డిలే అవుతుంది కానీ సుజిత్ మాత్రం సూపర్ ఫాస్ట్ అంటున్నారు జనాలు.